అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మానవ స్పందన గురించి ఆలోచిద్దాం. ఒక ప్రాంతంలో గొప్ప అద్భుతం జరిగింది. అక్కడ చాలా కాలంగా బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు విముక్తి పొందారు. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారిని పట్టి పీడిస్తున్న కష్టాలు తొలగిపోయాయి. ఇది నిజంగా ఆ ప్రాంతంలో సంతోషాన్ని, ఉపశమనాన్ని కలిగించాల్సిన సంఘటన. సాధారణంగా మనకు ఎవరైనా పెద్ద సహాయం చేసినా, మన సమస్యను తీర్చినా మనం వారిని ఆదరిస్తాం, గౌరవిస్తాం, కృతజ్ఞత చెబుతాం. ఇంకా వారికి సత్కారాలు చేసి తమ ప్రాంతంలోనే ఉండిపోవాలని, మరికొందరికి సహాయం చేయాలని కోరుకుంటాం. కాని ఈ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంత ప్రజలు తీసుకున్న నిర్ణయం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అద్భుతం చేసి తమ ప్రాంతంలో శాంతిని కలిగించిన ఆ వ్యక్తిని వారు బతిమలాడారు. అయితే తమతో ఉండమని కాదు, తమ ఊరి నుండి వెళ్ళిపొమ్మని. ఎందుకలా? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి, భయం కంటే భక్తి తక్కువైంది. ఒక గొప్ప అద్భుతం జరిగినప్పుడు, దేవుని శక్తిని చూసినప్పుడు మనం సాధారణంగా ఆనందపడాలి. కాని ఆ ప్రజలు ఆ అద్భుతం వెనుక ఉన్న శక్తికి భయపడ్డారు. వారి భయం ఎంత ఎక్కువగా ఉందంటే, ఆ అద్భుతం చేసిన వ్యక్తి వారి దగ్గర ఉండటం కంటే ఆయన వెళ్ళిపోవడమే వారికి క్షేమమని భావించారు. తమ దైనందిన జీవితంలో మార్పు రావడం వారికి ఇష్టం లేదు. 2. ఆర్థిక నష్టం వర్సెస్ ఆత్మీయ లాభం. ఆ అద్భుతం జరగడం వల్ల వారికి కొంత ఆర్థిక నష్టం జరిగింది. ఆ నష్టం విలువ వారి కళ్లముందు జరిగిన విముక్తి కంటే వారికి ఎక్కువగా కనిపించింది. ఒక అద్భుతమైన శక్తి తమ ప్రాంతంలో ఉండడం వల్ల కలిగే శాశ్వతమైన మేలు కంటే తాత్కాలికంగా కలిగిన వస్తునష్టం గురించే ఎక్కువ బాధపడ్డారు. వారు గొప్ప మేలును పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు, కేవలం తమ వస్తువులను, తమ ప్రశాంతతను కాపాడుకోవడం కోసం. ఈ కథనం మనకు ఏం నేర్పుతుందంటే, మనం తరచుగా ముఖ్యమైన వాటిని విస్మరించి అల్పమైన వాటికి ప్రాధాన్యత ఇస్తాం. మన జీవితంలోకి దేవుని శక్తి వచ్చినప్పుడు అది మనలో మార్పును కోరుతుంది. ఆ మార్పు కొన్నిసార్లు మనకు నష్టంగా, ఇబ్బందిగా అనిపించవచ్చు. పాత అలవాట్లను, ఆలోచనలను వదులుకోవాల్సి రావచ్చు. మరి మనం మన జీవితంలోకి దేవుని శక్తి వచ్చినప్పుడు మనం దానిని ఆదరిస్తామా? లేదా ఆ ప్రాంత ప్రజలవలే మనకు కలిగే చిన్న నష్టాలకు భయపడి మా ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను దూరంగా పంపుతామా? ఆయన మన గుమ్మాన్ని తడుతున్నాడు. ఆయన గొప్ప మేలును మనకు ఇవ్వాలని చూస్తున్నాడు. మనం ఆయనను సాదరంగా ఆహ్వానిద్దామా, లేక భయంతో తరిమేద్దామా? ఈరోజు మనం ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకుందాం.